అలాగే ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నారు. మరి ఈరోజు ఈ ముఖ్య సమావేశానికి కారణం మన శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారు మిమ్మల్ని అందరూ కలిసి విలేకరుల సోదరులతో కలిసి రేపు 27వ తారీఖు జరగబోయే శాసన మండలి ఎన్నికల్లో మన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీ అందరి మద్దతు కూడా అడగమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు మీ అందరితో ఈ కలవటం చాలా సంతోషంగా ఉంది నాకు. మరి రేపు 27వ తారీఖు ఎలక్షన్ జరగబోతుంది. మరి ఉమ్మడి అభ్యర్థిగా పెట్టినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, శాసనసభ్యుడిగా మంత్రిగా కూడా పనిచేసిన మంచి వ్యక్తి. మరి ఎన్నో విద్యా సంస్థలకు కూడా అధిపతి. మరి ఎంతోమంది విద్యార్థులకు, పేద విద్యార్థులు కూడా చదువు చెప్పించడం కాకుండా దేశ విదేశాల్లో కూడా వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వ్యక్తి మన రాజేంద్ర ప్రసాద్ గారు. మరి అలాంటి వ్యక్తి శాసన మండలిలోకి పోతే శాసన మండలికే ఒక గౌరవం పెరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ తెలియజేసుకున్నాను. అలాగే మరి పాత్రికేయ మిత్రులు మీరు కూడా ఎంతోమందికి డిగ్రీ ఉంటే ఓట్లు ఉంటాయి. అలాగే మీ కొంతమంది లేబర్ మీ పిల్లలకు కూడా ఓట్లు ఉంటాయి కాబట్టి వారు ఎక్కడన్నా దూర ప్రాంతంలో ఉండగాని మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా మీరు పత్రికా సోదరులంతా కూటమి పార్టీ గెలుపుకి ప్రధాన కారణం మీ విలేకరులు అని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేసుకున్నాను. మేము అది ఎప్పటికీ మర్చిపోం. మీరు ఇచ్చిన సహాయ సహకారాలు మరి 2024 ఎన్నికల్లో మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు సహాయ సహకారాలు అందించి ఇంత భారీ ఎత్తున మెజార్టీ ఇన్ని సీట్లు రావడానికి కారణం మీరు ఇచ్చిన సహాయం, మీరు ఇచ్చిన సపోర్టు, మీరు చేసిన ప్రచారం అని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేసుకున్నాను. అదేవిధంగా మరి అదే సపోర్టు, అదే ఉత్సాహంతో ఇప్పుడు మరి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్పాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కూడా మీరు మరియు మీ పిల్లలకు కూడా దూరంగా ఉండా కూడా పిలిపించి వాళ్ళతో కూడా ఓటింగ్ చేపించి ఆర్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నామని చెప్పుకోవడం సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తోటి గత ప్రభుత్వం మరి రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కానీ అస్తవ్యస్తం చేసిన సంఘటనలు మీ అందరూ తెలుసు. రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసి మరి రాష్ట్రానికి ఎలాంటి కష్ట పరిస్థితుల్లో మరి ఎంతమందిని ఇబ్బంది పెట్టిన ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఎన్ని కష్టాలు పెట్టింది, ఎన్ని ఇబ్బంది పెట్టిందో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఈ విషయాల్లో కూడా మీరు మళ్ళీ గతంలో లాగానే మరి మీ మీడియా ద్వారా మరి అందరికి ఉద్యోగస్తులకు తెలియజేస్తే వారి నుంచి కూడా మనకు సానుకూల స్పందన వస్తుంది. మరి ఈరోజు ఎంతోమందిని కేసీపీ ఎంప్లాయీస్ని అలాగే డాక్టర్స్ని ఆ మెడికల్ సపోర్ట్ని కూడా కలవడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. మరి రాబోయే ఎన్నికల్లో మరి అందరూ కూడా రాజేంద్ర ప్రసాద్కి మద్దతు ఇస్తామని చెప్పి కూడా మాకు తెలియజేయడం జరిగింది. టీచర్స్ కానీ ఉద్యోగస్తులు కానీ ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మీ అందరూ తెలుసు. మరి టీచర్స్ అంటే మరి మన గురువులు అలాంటి వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఎక్కడో బ్రాంచీ షాపుల దగ్గర డ్యూటీలు, లేదంటే సినిమా హాల్ టికెట్లు అమ్మేయటాలు, లేదంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా నిర్బంధాన్ని అమలు చేసి ఒక రకమైన ఎమర్జెన్సీ విధించే రాష్ట్రంలో ఎవరికి స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా మీడియా సోదరులకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఎలాంటి స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా చేసిన ప్రభుత్వం అది. దానికి తగిన మూల్యం చెల్లించుకుని ఆ ప్రభుత్వం ఇవాళ మరి దాన్ని ఇంటికి పంపించడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కూడా మరి రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, అలాగే మరి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండ వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయిపోయినా కూడా ఇప్పుడు మరి అన్నింటిని గాడిలో పెడుతూ మరి ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పొందడం కోసం మరి ఇప్పటికే సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వం మరి నిధులు సేకరించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎన్నో పరిశ్రమలు రాబోతున్న రాష్ట్రానికి నిరుద్యోగులు కూడా రేపు రాబోయే ఈ 2-3 నెలల్లోనే 3,500 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారన్న సంగతి వాస్తవం. ఎన్నికల ముందు మేనిఫెస్టో పెట్టాం. అది తప్పకుండా నిరుద్యోగుల మొత్తానికి కూడా 3,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకు కూడా ఉగాది నుంచి మరి ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పుకోండి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తాజా గెలుపు కోసం మన టీడీపీ నాయకులు గారు యాగంటి గారు వచ్చారు. యాగంటి గారు మన విలేకరుల కుటుంబ సభ్యులకి ఎమ్మెల్సీ ఓట్లు ఇస్తే అందరూ తప్పుగా ఓట్లేమని అడిగారు. మా వంతుగా మీకు సహాయ సహకారం అందిస్తాం సార్. థ్యాంక్ యూ. యాగంటి మల్లికార్జునరావు గారికి అలాగే తెలుగుదేశం నాయకులు చాలామంది ఇచ్చున్నారు. అందరూ పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే తోటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము పిలవగానే వచ్చి 5 నిమిషాలు స్పెండ్ చేసినందుకు మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రధాన కారణం ఏం లేదు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ఆలోచించి మీరు ఓటేయండి, అది వాళ్ళు కోరుతుంది. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వానికి తేడా ఏంటి, వేరియేషన్ చూసుకోండి. ప్రభుత్వం మంచి పనులు ఉంటే మీరు సహకరించండి వాళ్ళు అడుగుతున్నారు. దానికి కూడా మా మీడియా మిత్రులందరూ సహకారం అందిస్తాం. తర్వాత
ప్రథమ ఓటు. బ్యాలెట్లో ఫస్ట్ నెంబర్ 1 వేయాలి. నెంబర్ 1 వేసి దాన్ని రౌండ్ చేయడం కానీ ఇట్లా కొట్టేయడానికి చేయకుండా నెంబర్ 1 వేసి వదిలిపెట్టండి. అది వాళ్ళు చెప్తారు, మీకు వివరంగా చెప్తారు, ప్రతి ఒక్క వాళ్ళు మీకు చెప్తారు, అది ఇబ్బంది లేదు. అయితే మా మీడియా తరఫు వచ్చిన విన్నపం అని ఏం లేదు, గత ప్రభుత్వం కూడా మాకు మా మీడియా మిత్రులందరికీ మీకు అది చేస్తాం ఇది చేస్తాం మీకు హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు, స్థానిక శాసనసభ్యులు చేసి మానేశారు. ఈసారి అట్లా కాకుండా మీ సారథ్యం ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి, ఎందుకంటే అందరు డైరెక్ట్గా అందరికి తెలిసే అవకాశాలు లేవు, అందరు కావలేకపోతున్నారు. మీ ద్వారా మా అప్పీల్ ఏంటంటే మా సభ్యులకి అందరినీ కొంచెం ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకోవడానికి సహకరించి వాళ్ళు రేషన్ కార్డు తెప్పిస్తే వాళ్ళు కూడా అందరూ బీటోలు అవుతారు. గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోయినసారి గవర్నమెంట్ కొంతమంది న్యాయం జరిగింది. ఈసారి మిగతా సభ్యులందరూ కూడా న్యాయం జరిగితే ఎక్కువ మంది సభ్యులకి దాని వీళ్ళందరూ రానులే వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని కోరుతున్నాను. కోరటం జరిగింది. ఖచ్చితంగా మనకైతే మన కుటుంబ సభ్యుడికి మన ఇంట్లో ఉన్న గ్రాడ్యుయేట్లు అందరి చేత ఆలపాటి రాజా గారికి ఓటు వేసి బలపరిచి గెలుపుతామని చెప్పేసి కోరుతున్నాం. చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు గారికి ధన్యవాదాలు. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా నుంచోబెట్టారు టీడీపీ పార్టీ కూటమి అభ్యర్థిగా. ఈ ఆలపాటి రాజా గారిని మనందరం సహకారంతో గెలిపించుకోవాలి. మన వంతు సహకారం కూడా ఆలపాటి రాజా గారికి మనం అందించాలని జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో మనందరం ఖచ్చితంగా ఆలపాటి రాజా గారిని గెలిపించుకోవాలని చెప్పి మీడియా మిత్రులందరినీ కోరుతున్నాం.